సార్ ఏంటి సార్ అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? గొడవ అనేది ఏం లేదండి. ఏందంటే ఇది ఎవరు మనగడ వాళ్ళు చూసుకోండి అని స్టార్ట్ చేశారు ఇది. సినిమా థియేటర్లు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఏంటంటే రెంట్ ఆర్ పర్సంటేజ్ విధానంగా నడుస్తాయి. ఇప్పుడు సినిమా వస్తే థియేటర్ని ఎగ్జిబిటర్ అంటాం. ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి సినిమా అడుగుతాడు, నాకు ఈ సినిమా కావాలి స్క్రీన్ చేయడానికి. సో ఆ అగ్రిమెంట్లో ఏముంటుందంటే ఇది రెంట్ ఆర్ పర్సంటేజ్. సో డిస్ట్రిబ్యూటర్ ఆ సినిమాకి సర్టన్ అమౌంట్ చెప్తాడు, నాకు ఇంత అడ్వాన్స్ ఇవ్వండి. సో అడ్వాన్స్లో మీకు రెంటల్ ఇంత, ఈ సినిమాకి మీకు రెంట్ ఇంత, ట్యాక్సీ పోయిన తర్వాత మీ రెంట్ తీసేసి మిగతా అంతా నాకు రావాలి అన్నట్టు ఉంటుంది. ఇది పెద్ద సినిమాలకు. చిన్న సినిమాలకు, మిడ్-రేంజ్ సినిమాలకు ఏంటంటే పర్సంటేజే ఉంటుందండి. ఎందుకంటే అవి రెంట్ వర్కౌట్ అవ్వవు, ఎందుకంటే అవి కలెక్షన్ తక్కువ ఉంటాయి కాబట్టి ఆ రెంట్ స్థాయికి రావు అవి. సో దాన్ని షేరింగ్ చేసుకుంటారు 50-50 అని. పెద్ద సినిమాలకు మాత్రమే రెంట్ వస్తాయి. సో పూర్వం ఏంటంటే పెద్ద సినిమాలు సంవత్సరానికి ఒక 15 నుంచి 20 వచ్చేవి, 25 వచ్చేవి. సో కోవిడ్ తర్వాత తగ్గుకుంటూ 15కి వచ్చినాయి, 15 నుంచి 10 వచ్చినాయి. ఇప్పుడు 6 సినిమాలు మాత్రమే ఉంటున్నాయి సంవత్సరానికి. 6 సినిమాలు మాత్రమే. పెద్ద సినిమాలు 6 నుంచి మాక్సిమం. అంటే పెద్ద సినిమాలు అంటే ఎంత బడ్జెట్ లో ఉన్న సినిమా? పెద్ద హీరోల సినిమాలు అండి. పెద్ద హీరోల సినిమాలు 6 నుంచి 8 మాక్సిమం ఉంటున్నాయి